జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారి బాగోగుల కోసం, విద్య కోసం, ఆరోగ్యం కోసం ఉన్నత విద్యను అభ్యసించడం కోసం రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు సైతం ఈ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేసిన వైనం ఆనందదాయకం. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. జనసేన తరపున 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మరియు జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ యుగంధర్ ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జీడీ నెల్లూరు మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సతీమణి శ్రవంతి రెడ్డి, గంగాధర్, నెల్లూరు మండల వీర మహిళ లతారెడ్డి, జీడీ నెల్లూరు మండల నాయకులు హేమంత్, బుల్లెట్ సురేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటి నగర టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, గంగాధర్ నెల్లూరు మండలం, వీరక నెల్లూరు గ్రామ పంచాయతీ, వీరక నెల్లూరు హెచ్డబ్ల్యూ గ్రామానికి వచ్చాం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒల్లెమ్మ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాం. మా పక్కన ఉన్నటువంటి ఒల్లెమ్మ గారికి దాదాపు 50 సంవత్సరాల క్రితమే ఆమె భర్త కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవటం జరిగింది. ఆమెకి 2 కుమారులు ఉన్నారు, వెంకటేషు, గంగయ్య. ఇద్దరు కూడా ఈ మధ్య కాలంలోనే దాదాపు 6 సంవత్సరాల క్రితమే వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత ఉన్న వెంకటేష్ వాళ్ళ భార్య కూడా 6 సంవత్సరాల క్రితమే ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి దీపక్ అనేటువంటి ఒక బాబు 6వ తరగతి చదువుతున్నాడు. సుకన్య అనేటువంటి పాప 3వ తరగతి చదువుతూ ఉంది. వీళ్ళిద్దరిని వదిలిపెట్టి వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోవటం జరిగింది. ఇటు వీళ్ళ నానమ్మకి ఎవరు లేరు, ఈ పిల్లలకి ఎవరు లేరు, నా అనే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళ ముగ్గురు మాత్రమే ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నారు. కుమార్తెకి పెళ్ళి అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళు ఉంటున్నారు. విషయం ఏంటంటే ఈ పిల్లలకి ఎవరు లేరు, నానమ్మ తప్ప. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కుటుంబాన్ని మేము సందర్శించాము. ఈ కుటుంబం పిల్లల బాగోగులు తప్పకుండా జనసేన పార్టీ చూసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తక్షణ సాయంగా ఈ పిల్లలకి జనసేన పార్టీ తరఫున 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఈ ఆర్థిక సహాయంతో పాటు మా జన సైనికులు, జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఆ కుటుంబానికి మేమందరూ అండగా ఉంటామని తెలియజేశారు. ఆ విషయం ఈ గ్రామస్తులకి, ఈ గ్రామంలో ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా తెలియజేయమన్నారు. మా జన సైనికుల తరఫున కూడా ఈ కుటుంబానికి మేము హామీ ఇస్తున్నాం. మేమందరం కూడా ఈ పిల్లల బాగోగులు ఖచ్చితంగా వీళ్ళు ఎదిగి పెద్దవాళ్ళు అయ్యి మంచి ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి కూడా జనసేన పార్టీ వంతు సహకారము, సహాయము వెళ్ళవేళలా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ పిల్లలకి మంచి చదువులు అందించేటువంటి బాధ్యతను మా పార్టీ అధిష్టానం దృష్టికి కూడా, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ పిల్లల బాగోగుల విషయం కూడా చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుని పిల్లల్ని ఎదగటానికి ఎంతైనా కూడా మేము సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై జనసేన.